ఒక కృష్ణ శతకం గురించి ఇప్పుడు తెలుసుకుందామా. నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరి క్షీరాబ్ది శయన యదుకుల వీరాం యదుకుల వీర ననుగావు కరుణ వెలయగ కృష్ణ. మరొకసారి, నారాయణ పరమేశ్వర ధరాధర నీలదేహ దానవవైరి క్షీరాబ్ది శయన యదుకుల వీర ననుగావు కరుణ వెలయగ కృష్ణ. దీని తాత్పర్యము అర్థము ఇలా ఉందండి. శ్రీమన్నారాయణుడవు, నారాయణుడవు, లోకాలన్నిటినీ రక్షించేవాడవు, లోకాలన్నిటికీ అధిపతివి, మేఘము వలె నల్లగా ఉండేవాడివి, మేఘము వలె నల్లని వాడవు, అలాగే రాక్షసులను చంపినవాడవు, పాల సముద్రమునందు పవలించిన వాడవు, యదువంశంలో పుట్టిన వీరుడైన ఓ కృష్ణ, ఇక నన్ను రక్షించు, నన్ను దయతో కాపాడు అని అర్థము. మేఘం వలె నల్లగా ఉండేవాడు, సముద్రంలో పవలించి అంటే పడుకుని ఉండేవాడు, అలాగే రాక్షసులను చంపినవాడు, లోకాలన్నిటికీ అధిపతి, అలాగే యదుకుల వంశంలో పుట్టిన వీరుడైన ఓ కృష్ణ, నన్ను దయతోటి కాపాడవయ్యా అని ఈ కృష్ణ శతకంలో ఉండేటటువంటి తాత్పర్యము. ఇటువంటి పిల్లలకి చక్కగా నేర్పించండి. అసలు ఎవరు ఏంటో, రాముడెవరో, కృష్ణుడెవరో, విష్ణువెవరో, దశావతారాల్లో దశ అంటే 10 అవతారాల్లో శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో ఏ కార్యం చేశాడు, లోక కార్యం ఏమి నిర్వహించాడు, మత్స్యావతారము, వరాహావతారము రాముడు, కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు, అలాగే నరసింహ అవతారము ప్రహ్లాదుని ఏ విధంగా రక్షించాడు, అలాగే కూర్మం అంటే తాబేలు, ఆ కూర్మావతారంలో ఏ విధంగా దేవతలు దానవులు అంటే రాక్షసులు, ఏ విధంగా దేవతలు రాక్షసులు మరి యుద్ధం చేసుకుంటున్నప్పుడు అమృతం గురించి అని చెప్పి కూర్మావతారంలో మరి మేరు పర్వతాన్ని తన భుజం మీద మోసి మోహిని అవతారం ఎత్తి ఇక ఆ అమృతం విషయాన్ని మర్చిపోయేలాగా చేసి ఇటు రాక్షసులకు ఆ అమృతం చిక్కకుండా తిరిగి ఆ అమృతాన్ని కాపాడిన శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో, తాబేలు అవతారంలో మేరు పర్వతాన్ని తన భుజం మీద మోసినటువంటి ఇటువంటి కథలన్నిటిని మరి పిల్లలకు అవపోసన చేయండి. కేవలము ఏవో అర్థం లేని ఆటల కన్నా అర్థవంతమైన ఆటలు నేర్పించగలరని మనవి.